జగన్మోహన్ రెడ్డి చేయగలిగేదే చెబుతారని చెప్పింది చేస్తారన్నారు ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్. ఇచ్చిన మాట తప్పరనే నమ్మకంతోనే రాష్ట్ర ప్రజలంతా వైసీపీ మేనిఫెస్టోను విశ్వసిస్తున్నారన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో విపక్ష కూటమి ప్రజలను మభ్యపెడుతోందన్నారు సునీల్. టీడీపీ హామీలు అమలు చేయాలంటే 2-3 రాష్ట్రాల బడ్జెట్ కూడా సరిపోదన్నారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు స్థానికులనే ఆదరిస్తారన్నారు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్. భారీ మెజార్టీతో గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు కారుమూరి. టీవీ9 ప్రతినిధి రవి మరింత సమాచారం అందిస్తారు. ఏలూరు పార్లమెంట్లో సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కారుమూరి సునీల్ కుమార్ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన నెల రోజులుగా కూడా పార్లమెంట్లోని అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తున్నారు. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు ఓవరాల్గా పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ఎలా ఉంది? చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఎక్కడికక్కడ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. మాకు ఈ ప్రభుత్వమే మంచి జరిగిందని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం కొనసాగితేనే మళ్ళీ మా కుటుంబాలకి మంచి జరుగుతుంది, మా పిల్లలు బాగుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి మంచి చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. సరే, నవరత్నాలు 2014, 2019 నవరత్నాలు చూశారు. 2024లో ఇప్పుడు మొన్న ప్రకటించిన మేనిఫెస్టో తర్వాత క్షేత్రస్థాయిలో రెస్పాన్స్ ప్రజల నుంచి ఎలా అనిపిస్తోంది? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు ఏదైతే జరుగుతుందో అదే లెక్కలతో సహా రాష్ట్ర బడ్జెట్ ఎకానమీ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ని మైండ్లో పెట్టుకుని ఏదైతే చేయగలుగుతామో అదే చెప్పారు తప్ప ఇంప్రూవ్ చేసుకుంటా ప్రజలకు మంచి జరిగే విధంగా చేస్తున్నారు. మళ్ళీ ఏదైతే అపోజిషన్ వారి మేనిఫెస్టో ఉందో బీజేపీ వారు అందులో లేరు, వారికి సంబంధం లేనట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. టీడీపీ జనసేన కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అందులో పథకాలన్నీ కూడా కాపీ కొట్టినవే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన సక్సెస్ అయినట్టు వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చినట్టు. అలానే వాళ్ళు ఇప్పుడు కాపీ కొట్టి డబుల్ చేస్తామంటున్నారు, ఇంకెక్కువ ఇచ్చేస్తామంటున్నారు. మరి గతంలో వీళ్ళే అన్నారు శ్రీలంక అయిపోతుంది అదని, ఇప్పుడేమో మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. వారు చెప్పినవి చేయాలంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు బడ్జెట్ కూడా తీసుకొచ్చి మళ్ళీ మనకి ఇవ్వాల్సి వస్తుంది. అంటే అంత దారుణంగా ప్రజలు మోసం చేయడానికి జస్ట్ ఓట్ల కోసం వారు ఇట్లా చేస్తున్నారు. మనం చూస్తాము. అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న కైకలూరు ప్రసంగించారు. కొల్లేరుకు సంబంధించిన ప్రస్తావన ప్రధానంగా తీసుకొచ్చారు. దాని మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు ఏదేదో మాట్లాడతారండి, కానీ ఎప్పుడు కూడా వారు అసలు పరిపాలన ఇదే లేదు ఆయనకి. పర్సనల్ అటాక్స్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ అటాక్స్ చేయడం తప్ప ఇంకేం ఉండదు. అసలు ఆయన సీరియస్ పొలిటీషియనే కాదు, ఆయన సీరియస్గా కూడా తీసుకోదలుచుకోలేదు. సార్ ఇంకా చెప్పండి, అంటే మన ఏలూరు పార్లమెంటుకి సంబంధించి కూడా చాలా సమస్యలు, మీరు గుర్తించినటువంటి సమస్యలు ఏమున్నాయి, వాటి పరిష్కారానికి ఏ విధంగా మీరు ప్లాన్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? తప్పకుండా ఈ నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో నేను గ్రౌండ్లో ఉంటూ ఢిల్లీ నుంచి ఏం తేవాలో ఇక్కడ కోఆర్డినేట్ చేసుకుంటా. మన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అలానే మన పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరితో కోఆర్డినేట్ చేసుకుంటా నేను కష్టపడి పనిచేస్తాను. ప్రజల్లోనే ఉంటాను. నేను ఏసీ రూముల్లో కూర్చుని ఎవరో స్క్రిప్ట్లు ఇస్తే చదివే టైప్ కాదు. కారుమూరి నాగేశ్వరరావు గారి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్పిరేషన్తో నేను ప్రజల్లోనే ఉంటూ మరి తప్పకుండా నేను ప్రజలకు మంచి చేస్తాను. అంటే దెందులూరు నియోజకవర్గం లాంటి చోట్ల కొంత ఘర్షణ వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. నిత్యం కూడా అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. ఏంటి ఇది ఎండింగ్ ఎలా ఉంటుందని? ఈ 5 ఏళ్ళు ప్రశాంతంగా ఉన్న దెందులూరుని ఎలక్షన్స్ రావడంతో అటు చింతమనేని ప్రభాకర్, ఆయన వెనకాల ఉండే రౌడీలు వారంతా కూడా ఇష్టం వచ్చినట్టు పిచ్చలవిడిగా బిహేవ్ చేస్తున్నారు. దొరికిన వాళ్ళు దొరికినట్టు కర్రలతో, రాడ్లతో తలకాయలు పగలగొట్టేసి రాళ్లతో కొట్టి ఒక రాక్షస వాతావరణం, ఎలక్షన్ని ఎలాగో ఓడిపోతున్నామన్న భయంతో భయభ్రాంతులు గురి చేయాలని ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఆయన అబ్బాయి చౌదరి గారు ఈ 5 ఏళ్ళు ఎంతో పీస్ఫుల్గా ఉంచారు. ఒక చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆయన మళ్ళీ ప్రజలందరూ ఎక్కడికి నిన్న కూడా నేను కోవల్లో తిరగడం జరిగింది. అక్కడ కూడా చెప్తున్నారు, మాకు ఇక్కడ చదువుకున్న వ్యక్తి, ప్రశాంతత కోరుకునే వ్యక్తి, అందరినీ కలుపుకుని ముందుకెళ్ళే వ్యక్తి మాకు అబ్బాయి చౌదరి గారే కావాలి అని చెప్పి అనుకుంటున్నారు. అలానే ఎంపీగా కూడా మిమ్మల్నే గెలిపిస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఎవరో నాన్ లోకల్ మాకు వద్దని కూడా ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తున్నారు. థ్యాంక్ యూ.
ఇది ఖచ్చితంగా ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏసీ రూమ్లో ఉండే నాయకుడిని కాదు, ప్రజల మధ్యలో ఉండి సమస్యలు పరిష్కరించే వ్యక్తిని అని చెప్తున్నారు. అదేవిధంగా స్థానికులు ఏదైతే ఏలూరు పార్లమెంటుకు సంబంధించి పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారో దాంట్లో స్థానికులకి ప్రజలందరూ కూడా ఇక్కడ పట్టం కడతారని కూడా కారుమూరి సునీల్ అభిప్రాయపడుతున్న పరిస్థితి. దుర్గాతో రవి, TV9 ఏలూరు నుంచి.